ఫేస్ వాషేగా ఏం చేస్తదిలే, ఏం తగ్గుతదిలే అని అసలు అనుకోవద్దు. ఎందుకంటే ఫేస్ వాష్ కంపల్సరీగా మన ఫేస్‌లో ఎంతో కొంత తేడాను తీసుకొస్తది. హాయ్ గైస్! నా పేరు చరిష్మా. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి 2024లో నేను ట్రై చేసిన ఫేస్ వాష్ గురించి మాట్లాడబోతున్నాను. వీటిలో నాకు కొన్ని సెట్ అయ్యాయి, కొన్ని సెట్ అవ్వలేదనమాట. సో, నా స్కిన్‌కి ఏవి బాగా సూట్ అయ్యాయి, ఏవి బాగా సూట్ అవ్వలేదని చెప్పబోతున్నాను. అండ్ నా స్కిన్ టైప్ ఆయిలీ యాక్నే ప్రోన్ స్కిన్ టైప్ అనమాట నాది. ఫేస్ వాషెస్ బాగా ఎవరికి సెట్ అవుతాయి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముందుగానే చెప్తున్నాను ఏంటంటే, నాకు సూట్ అయిన ప్రొడక్ట్స్ మీకు సూట్ అవ్వాలని లేదు. ఎందుకంటే స్కిన్ కేర్ ఈజ్ సబ్జెక్టివ్ ఫర్ ఎవ్రీవన్. అందరికీ ఒకలాగా ఉండదనమాట స్కిన్ కేర్ అనేది. ఒకళ్ళకి సూట్ అయిన ప్రొడక్ట్ ఇంకొకళ్ళకి సూట్ అవ్వకపోవచ్చు. అందుకని మీరు ఏది ట్రై చేయాలన్నా ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసి ట్రై చేయండి. మీరు గనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ ఫేస్ వాషెస్ నేను ఈ 2024లో ట్రై చేశాననమాట. అండ్ నా దగ్గర కొన్ని బాటిల్స్ అయితే లేవు. వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ద ఫస్ట్ ఫేస్ వాష్ ఈజ్ ఫ్రమ్ డాట్ అండ్ కీ స్కిన్ కేర్. అండ్ నేను దీని గురించి అయితే అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను. అంత బాగా సెట్ అయింది నా స్కిన్‌కి ఇది. సో ఇందులో సాలిసిలిక్ యాసిడ్ ఉంది, గ్రీన్ టీ ఉంది అండ్ సికా ఉంది. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఆయిలీ యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళకి. మీది కనుక ఆయిలీ యాక్నే ప్రోన్ స్కిన్ అయితే డెఫినెట్గా ఇది ట్రై చేయండి. ఎందుకంటే స్కిన్ మీద చాలా జెంటిల్గా ఉంటుంది. అలానే మన యాక్నేని చాలా వరకు రెడ్యూస్ చేస్తుంది. ఫేస్ వాషేగా ఏం చేస్తుందిలే, ఏం తగ్గుతుందిలే అని అసలు అనుకోవద్దు. ఎందుకంటే ఫేస్ వాష్ కంపల్సరీగా మన ఫేస్‌లో ఎంతో కొంత తేడాను తీసుకొస్తుంది. ఈ ఫేస్ వాష్ మన యాక్నేని రిడ్యూస్ చేస్తుంది. అలానే మన ఫేస్ మీద ఉన్న రెడ్నెస్, ఇరిటేషన్ కూడా తగ్గిస్తుంది. ఇది ఎస్ఎల్ఎస్ ఫ్రీ అండ్ పారాబెన్ ఫ్రీ ఆల్సో. మీరు మాత్రం డెఫినెట్‌గా దీన్ని ట్రై చేయండి. నేనైతే చాలా అంటే చాలా బాటిల్స్ ఎంప్టీ చేశాను ఈ ఇయర్ ఈ ఫేస్ వాష్‌ని. అండ్ 2025లో కూడా డెఫినెట్‌గా ఈ ఫేస్ వాష్ నేనైతే యూజ్ చేస్తాను. ఇప్పుడు చూపించబోయే ఫేస్ వాష్ అయితే నాకు అసలు సెట్ అవ్వలేదు. కానీ ఇది చాలా అంటే చాలా ఫేమస్ ప్రొడక్ట్ అనమాట. ఇంటర్నెట్‌లో ప్రతి ఒక్కళ్ళు ఇది చాలా బాగుంటుందనే చెప్పారు. బట్ నాకెందుకో అసలు సెట్ అవ్వలేదు. మీలో ఎవరికైనా సెట్ అవ్వకపోతే ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి. నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారని నాకు అర్థమవుతుంది. సో ఫేస్ వాష్ ఈజ్ నన్ అదర్ దెన్ సింపుల్ ఫేస్ వాష్. ఈ ఫేస్ వాష్ జెంటిల్‌గానే ఉంటుంది స్కిన్ మీద. బట్ ఐ డోంట్ నో ఎందుకో ఇది యూజ్ చేసిన తర్వాత నాకు యాక్టివ్ యాక్నే చాలా ఎక్కువైపోయింది. బిఫోర్ దిస్ ఫేస్ వాష్ ఐ యూజ్డ్ దిస్ ఫేస్ వాష్. అప్పుడు నా యాక్నే చాలా తగ్గింది. అండ్ ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేయగానే యాక్నే చాలా అంటే చాలా పెరిగిపోయింది. మీరు చూడొచ్చు నేనేమి కొంచెం యూజ్ చేసి చెప్పటం లేదు. చాలానే యూజ్ చేశాను ఇది. ఇది ఒకవేళ నార్మల్ స్కిన్ టైప్ అయితే గనుక కంపల్సరీ ఈ ఫేస్ వాష్ అయితే ట్రై చేయండి. ఆయిలీ యాక్నే ప్రోన్ స్కిన్ ఉంటే ఐ డోంట్ రికమెండ్ దిస్ ఫర్ ఆయిలీ యాక్నే ప్రోన్ స్కిన్. బట్ ఇదైతే దీంట్లో కలర్ ఉండదు, ఫ్రేగ్రెన్స్ ఉండదు అండ్ 100% సోప్ ఫ్రీ కూడా. ఇందులో హార్ష్ కెమికల్స్ కూడా ఏముండవు. బట్ దీని మీదైతే ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని ఉంది. బట్ ఆయిలీ యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళు అవాయిడ్ చేయండి. ఒకవేళ మీరు ఆయిలీ యాక్నే స్కిన్ అయి ఉండి మీకు ఈ ఫేస్ వాష్ సెట్ అయి ఉంటే కనుక కామెంట్స్‌లో కామెంట్ చేయండి. లేదంటే నేను ఏదైనా రాంగ్‌గా యూజ్ చేశానా అని తెలుసుకోవడానికి. చెప్పబోయే ఫేస్ వాష్ నా దగ్గర ప్రస్తుతం లేదు. బికాజ్ ఎంప్టీ అయిపోయిన తర్వాత అది బై మిస్టేక్‌లో పడేసాననమాట. కాకపోతే ఈ డాట్ అండ్ కీది యూజ్ చేయడానికి ముందు ఆ ఫేస్ వాష్ యూజ్ చేసేదాన్ననమాట నేను. అదే మాకో నుంచి సాలిసినమైడ్ ఫేస్ వాష్. ఈ ఫేస్ వాష్ అసలు ఓ మై గాడ్! ఇందులో నయాసినమైడ్ ఉంది, సాలిసిలిక్ యాసిడ్ ఉంది. మీకు యాక్ని తగ్గించడమే కాదు, పోర్స్ మినిమైజ్ చేస్తుంది. అంటే ఆయిల్ కంట్రోల్ అనేది తగ్గుతుందనమాట. సెబమ్ ప్రొడక్షన్ అనేది తగ్గిస్తుంది ఆ ఫేస్ వాష్ యూజ్ చేయటం వల్ల. నేను దాన్ని కూడా చాలా బాటిల్స్ ఎంప్టీ చేశాను. ఇన్‌ఫ్యాక్ట్ నేను దాన్ని కట్ చేసి కూడా యూజ్ చేసేదాన్ననమాట. యూ నో ఇండియన్ థింగ్స్ రైట్? ఫేస్ వాష్ అయిపోయినంత మాత్రాన పడేస్తామా ఏంటి? కంప్లీట్‌గా యూజ్ చేయాలి కదా దాన్ని. సో ఆ ఫేస్ వాష్ కూడా నాకు చాలా నచ్చింది. అది జెల్ కన్సిస్టెన్సీయే ఉంటుంది ఫేస్ వాష్. సో ఇప్పటి వరకు నేను చెప్పినన్ని జెల్ ఫేస్ వాష్‌లే అనమాట. నాది యాక్నే స్కిన్ కాబట్టి లైక్ ఆయిలీ స్కిన్ కాబట్టి నేను జెల్ ఫేస్ వాష్ మాత్రమే యూజ్ చేస్తాను.
క్రీమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ అసలు ఏం యూజ్ చేయననమాట. ఎందుకంటే స్కిన్ మీద హెవీగా ఉంటుంది కాబట్టి. ఓకే. ఈ ఫేస్ వాష్ కూడా నాకు అసలు సెట్ అవ్వలేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది డాట్ ఇన్ కీ నుంచి. యాహ్! అన్ని ప్రొడక్ట్స్ మనకి సెట్ అవ్వాలని లేదు కదా ఒక బ్రాండ్‌లో. అలానే నాకు కూడా డాట్ ఇన్ కీలో ఈ బ్యారియర్ రిపేర్ ప్లస్ హైడ్రేటింగ్ జెంటిల్ ఫేస్ వాష్ సెట్ అవ్వలేదు. సో, దిస్ ఫేస్ వాష్ హ్యాస్ ప్రోబయోటిక్స్ అండ్ 5 ఎసెన్షియల్ సెరమైడ్స్. అండ్ ఇది పీహెచ్ బ్యాలెన్స్డ్ ఫేస్ వాష్ అనమాట. 5.5 పీహెచ్ ఇది. ఐ నో దీని మీద ఆల్రెడీ డ్రై అండ్ నార్మల్ స్కిన్ అని రాసి పెట్టుంది. ఏం చేస్తాం, కొన్నిసార్లు మన మైండ్ పనిచేయదు కదా! అలాంటప్పుడే ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటాము. నా స్కిన్ బాగా డ్రై అయిందనమాట. నేను ట్రెట్నాయిన్ యూజ్ చేసినప్పుడు యాక్నేకి. సో, ఆ టైంలో నేను ఈ ఫేస్ వాష్ యూజ్ చేశాను. ఎలాగో స్కిన్ డ్రై అవుతుంది కదా! ఇది జెంటిల్‌గా ఉంటుంది అనేసి. ఆ తర్వాత స్టార్ట్ అయింది నాకు మళ్ళీ యాక్నే స్టార్ట్ అయింది. ఫస్ట్ నేను ట్రెట్నాయిన్ వల్ల యాక్నే వచ్చింది అనుకునేదాన్ని. లైక్ ట్రెట్నాయిన్ యూజ్ చేస్తే పర్జింగ్ ఉంటుంది కదా! అదే అనుకున్నాను నేను స్టార్టింగ్‌లో. బట్ ఆఫ్టర్ దట్ ఐ గెట్ టు నో దట్ దిస్ ఫేస్ వాష్ డజంట్ సూట్ ఫర్ మై స్కిన్ టైప్. I don't know why. This is also a gentle face wash. It doesn't have any salicylic acid or nothing, but it has ceramides and probiotics. సో, ఇఫ్ మీది డ్రై స్కిన్ అయ్యుండి స్కిన్ బాగా క్రాక్స్ రావటం కానీ, మేబీ పింపుల్స్ రావటం కానీ ఉంటే ఇది యూజ్ చేయొచ్చు. బట్ ఆయిలీ యాక్నే స్కిన్ అయితే నో, యూ కెన్ స్కిప్ ఇట్. యాహ్! సెన్సిటివ్ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేసుంటే ఈ ఫేస్ వాష్ మీకెలా అనిపించిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. వాళ్ళనే కాదు, ఈ ఫేస్ వాష్ ఏ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేస్తున్నారో చెప్పండి. సో దట్ ఐ విల్ గెట్ టు నో దట్ దిస్ విల్ సూట్ ఫర్ దట్. నెక్స్ట్ ఫేస్ వాష్ ఈజ్ దిస్ ఫాక్స్‌టైల్ హైడ్రేటింగ్ క్లెన్జర్. సో, ఇది నేను ఇంటర్నెట్‌లో చూసాను. లైక్ మన మేకప్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. లైక్ వీ కెన్ యూజ్ దిస్ యాజ్ ఎ జెంటిల్ మేకప్ రిమూవర్ అని. బాటిల్ కంప్లీట్ అయినంత వరకు యూజ్ చేశాను. బట్ ఐ హ్యావ్ 50-50 ఒపీనియన్ ఇన్ దిస్ ఫేస్ వాష్. బికాజ్ నేను బాగా సెట్ అయిందని చెప్పలేను, అసలు సెట్ అవ్వలేదు అని కూడా చెప్పలేను ఈ ఫేస్ వాష్. అలా ఉందన్నమాట. బట్ ఈ ఫేస్ వాష్ హైడ్రేటింగ్‌గానే ఉంది. ఐ డోంట్ నో వై, బట్ ఐ డోంట్ లైక్ దట్ ఫేస్ వాష్ వెరీ మచ్. But that is good face wash for dry skin people and very dry skin people. Skin also try that face wash. You will love that face wash. This face wash is from Bioderma. సో, నేను ఇలా ఎందుకు పట్టుకున్నాను అనుకుంటున్నారా? అసలు బయోడర్మా నుంచి ఫేస్ వాష్ ఐ డోంట్ నో ఎందుకో వీటి క్యాప్స్ అసలు సరిగ్గానే ఉండవు. చూడండి, నేను ఎంత ప్రెస్ చేసినా సరే ఈ క్యాప్ ఇలా ఉండదు, ఊడిపోతుంది. ఒకవేళ నేను ఇలా పెట్టానంటే ఇంకంతే ఫేస్ వాష్ అంతా బయటకే వస్తుంది. సో, నేను ఆల్వేస్ ఇలానే ఉంచుకోవాలన్నమాట ఈ ఫేస్ వాష్ యూజ్ చేయాలంటే. యాహ్! ఇదేమి కాస్ట్ తక్కువ అని నేను చెప్పను. కొంచెం కాస్ట్ ఎక్కువనే ఈ ఫేస్ వాష్. బట్ ఇది కూడా నా స్కిన్‌కి అసలు సెట్ అవ్వలేదు. ఇది జెల్ ఫేస్ వాషే. ఐ డోంట్ నో వై, కొన్ని జెల్ ఫేస్ వాష్‌లు నాకు సెట్ అవుతాయి, కొన్ని సెట్ అవ్వవన్నమాట. ఇది కూడా సెట్ అవ్వలేదు. దీని మీద అయితే కాంబినేషన్ ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళకనే ఉంది. నాది ఆయిలీ యాక్నే ప్రోన్ స్కిన్ టైప్. సో, అందుకని నాకు సెట్ అవ్వలేదేమో అనుకుంటున్నా. నేను ఇంత పెట్టి ఒక ప్రోడక్ట్ కొంటున్నా అంటే దాని ప్యాకేజింగ్ కూడా బాగోకపోతే అసలు ఇంకొకసారి అసలు నేను ఈ ఫేస్ వాష్ కూడా యాజ్ ఎ బ్రాండ్ బయోడర్మా అంటే నాకు చాలా ఇష్టం. నేను వాళ్ళ సన్ స్క్రీన్ ట్రై చేశాను అండ్ వేరే ప్రొడక్ట్స్ కూడా ట్రై చేశాను. అవి చాలా బాగుంటాయి. బట్ ఐ డోంట్ నో, ఈ ఫేస్ వాష్ అయితే అసలు చూడండి, టిష్యూ లేదంటే ఇంకా కష్టం అనే చెప్పొచ్చు. హ్యాండ్లో ఇలా ఉంటుంది ఈ ఫేస్ వాష్. ఇప్పుడు ఫేస్ వాష్‌లోని నెక్స్ట్ స్టెప్‌కి వెళ్దాం అనమాట. సో, ఇప్పుడు నేను చెప్పబోయే ఫేస్ వాష్ కెమిస్టెక్ ప్లే నుంచి. సో, దిస్ ఈజ్ ద 2% సాలిసిలిక్ యాసిడ్, అజిలిక్ యాసిడ్ అండ్ సికా ఫేస్ వాష్. దిస్ ఈజ్ స్పెషల్లీ ఫర్ ఆయిలీ యాక్నే ప్రోన్ స్కిన్ టైప్. సో, నాది ఆల్రెడీ అదే స్కిన్ టైప్ కదా! ఒక 1 వీక్ బ్యాక్ నుంచి యూజ్ చేస్తున్నాను ఈ ఫేస్ వాష్‌ని. సో, దీంట్లో అంత స్పెషల్ ఏంటంటే ఈ ఫేస్ వాష్ మనం ఫేస్ మీద అప్లై చేసి ఫేస్ వాష్ చేసుకుంటున్నప్పుడు చాలా కూలింగ్ సెన్సేషన్ వస్తదనమాట ఫేస్ మీద. ఐ డోంట్ నో వై. ఏ ఫేస్ వాష్‌కి ఇంతవరకు నేను అలా ఎక్స్‌పీరియన్స్ చేయలేదు అసల. ఇదే ఫస్ట్ టైం ఒక ఫేస్ వాష్ అనేది అలా కూలింగ్ సెన్సేషన్ ఇవ్వడం. అండ్ ఇంకోటేంటంటే దీని టెక్స్చర్ కూడా చూడండి, క్యాప్ కూడా చాలా స్ట్రాంగ్‌గానే ఉంటుంది. దీని టెక్స్చర్ విషయానికొస్తే మీరే చూడండి, ఇది రెడ్ కలర్‌లో ఉంటుంది. అలానే చూడండి,
ఇందులో చిన్న చిన్న రెడ్ కలర్ స్క్రబ్బింగ్ పార్టికల్స్ ఉంటాయన్నమాట ఇందులో. అండ్ ఇప్పుడు నా హ్యాండ్ మీద కూడా చాలా కూలింగ్‌గా ఉందన్నమాట ఈ ఫేస్ వాష్ పెట్టుకుంటే. ఈ పార్టికల్స్ అనేవి ఈజీగా బ్లెండ్ అయిపోతాయి మన స్కిన్‌లో. హార్ష్‌గా ఏముండదిది. ఇందులో సాలిసిలిక్ యాసిడ్ ఉంది, అజిలిక్ యాసిడ్ ఉంది కదా! అజిలిక్ యాసిడ్ ఏంటంటే మన డార్క్ స్పాట్స్‌ని కూడా రిడ్యూస్ చేస్తుంది. మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్‌ని. సో, ఇది కంప్లీట్‌గా అయితే ఇంకా యూజ్ చేయలేదు. 10 డేసే యూజ్ చేశాను. బట్ ఈ 10 డేస్‌లోనే నాకిది చాలా బయోడర్మా పిగ్మెంట్ బయో ఫోమింగ్ క్రీమ్. ఇదైతే చాలా బావుంటుంది. ఇదేంటంటే సేమ్ దీనికి కూడా కొంచెం స్టడీగా అయితే ఉండదు క్యాపు. లూజ్ క్యాపే అనమాట దీనికి కూడా. అది కొంచెం చూసుకోవాలి ఈ బయోడర్మా ప్రొడక్ట్స్‌తో. ఇదేంటంటే మన స్కిన్‌ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది అండ్ స్కిన్ టోన్ ఈవెన్ అవుట్ చేస్తుంది. డార్క్ స్పాట్స్‌ని కూడా రిడ్యూస్ చేస్తుంది. దీన్ని సెన్సిటివ్ స్కిన్ పీపుల్ కూడా యూజ్ చేయొచ్చు. దీంట్లో కూడా స్క్రబ్ పార్టికల్స్ ఉంటాయన్నమాట. మీరు లైక్ మీ ఫేస్‌ని స్క్రబ్ చేసుకోవాలనుకుంటే ఈ ఎవర్ యూత్ వాల్నట్ స్క్రబ్ అలా ఉంటుంది కదా! అవి యూజ్ చేయకండి. అసల ఫేస్‌కి మంచిది కాదు. ఇట్లాంటిది ఇగోండి. ఇది ఇలా ఉంటుంది వైట్‌గా. అండ్ మీరు ఈజీగా దీన్ని ఇలా ఇలా అంటే మీ చేతికి తగులుతాయన్నమాట స్క్రబ్ పార్టికల్స్. చూడండి. మీరిక్కడ చూడడం కష్టం. బట్ మీ స్కిన్‌కి తగులుతా ఉంటాయి ఈ స్క్రబ్ పార్టికల్స్. చాలా బాగా స్కిన్ ఫోమ్ అవుతదనమాట చూడండి. ఈజీగా ఫోమ్ అయిపోతది. కొంచెం తీసుకుంటే చాలు. సో, దీన్ని మనం మన వెట్ ఫేస్ మీద అప్లై చేసుకొని జెంటిల్‌గా మసాజ్ చేసుకొని రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకోటేంటంటే దీన్ని ఫేస్ మాస్క్‌లా కూడా యూజ్ చేయొచ్చు. 2 సార్లో. ఫేస్ మాస్క్‌లా యూజ్ చేయడానికి ఒక థిక్ లేయర్ అప్లై చేసి ఒక 5 మినిట్స్ ఉంచండి. ఆ తర్వాత జెంటిల్‌గా సేమ్ ఇలానే ఫోమ్ వచ్చే వరకు మసాజ్ చేసుకొని క్లీన్ చేసుకోండి అంతే. ఈ ఫేస్ వాష్ యూజ్ చేస్తే మీ స్కిన్ అనేది చాలా బ్రైట్‌గా కూడా అవుతుంది. డార్క్ స్పాట్స్ కూడా చాలా వరకు పోతాయి. ఇదైతే నా ఫేవరెట్ అనమాట బయోడెర్మా నుంచి. నెక్స్ట్ కేటగిరీ ఫార్మసీ ఫేస్ వాష్. సో, నేను ఫార్మసీ నుంచి ఈ 2 ఫేస్ వాషెస్ యూజ్ చేశాను నా యాక్నే తగ్గడం కోసం. సో, ఇదేమో సాలిసిలిక్ డీఎస్ ఫేస్ వాష్. ఇదేమో సాలిసిలిక్ ఫేస్ వాష్. ఇవి 2 ఫోమింగ్ ఫేస్ వాషెసే అనమాట. యాక్చువల్లీ ఐ యూజ్డ్ టు థింక్ లైక్ ఫోమింగ్ ఫేస్ వాషెస్ అసలు సెట్ అవ్వవు ఆయిలీ స్కిన్ వాళ్ళకి అని అనుకునేదాన్ని. బట్ ఆఫ్టర్ ట్రయింగ్ దీస్ 2 ఫేస్ వాషెస్ మై ఒపీనియన్ వాస్ చేంజ్డ్. ఇవి చాలా బాగా సెట్ అవుతాయి ఆయిలీ యాక్నే స్కిన్ అయినా సరే. దీంట్లో 1% సాలిసిలిక్ యాసిడ్ ఉంది. ఇందులో 2% ఉంది. మీరు ఒకవేళ బిగినర్ అయితే ఫస్ట్ దీన్ని యూజ్ చేయండి. ఇది సెట్ అయితే ఆ తర్వాత ఇది యూజ్ చేయండి. ఎందుకంటే 1% సాలిసిలిక్ యాసిడ్ అనేది బేసిక్ అనమాట. మనం యూజ్ చేయొచ్చు. సో, ఇందులో ఇంకొంచెం ఉంది కదా ఎక్కువ. అందుకని ఇది యూజ్ చేసి సెట్ అయితే ఇది యూజ్ చేయండి. ఆయిలీ స్కిన్ అండ్ యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళకి రికమెండ్ చేస్తాను. నార్మల్ స్కిన్ టైప్ వాళ్ళు అసలు యూజ్ చేయకండి. డ్రై స్కిన్ టైప్ వాళ్ళు కూడా యూజ్ చేయకండి. ఆయిలీ యాక్నే ప్రోన్ వాళ్ళు యూజ్ చేయండి ఇవి 2. మీకు కంపల్సరీ బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తారు. ఇవి అంత బాగుంటాయి ఫేస్ వాషెస్. మీ దగ్గర తక్కువ బడ్జెట్ ఉంటే మాత్రం ఇది యూజ్ చేయండి. ఒకవేళ బిగినర్ అయినా కూడా దీన్నే యూజ్ చేయండి. వీటిలో మీరు ఏ ఫేస్ వాష్ యూజ్ చేశారో కామెంట్స్‌లో కామెంట్ చేయండి. అలానే ఫేస్ వాషెస్ మీరు కూడా యూజ్ చేసి ఉంటే మీకు కూడా అవి ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చాయో చెప్పండి. అలానే నాకు నచ్చని ఫేస్ వాషెస్ కొన్ని ఉన్నాయి కదా! మీరు వాటిని యూజ్ చేస్తుంటే మీకు అవి ఎలా అనిపించినాయో చెప్పండి. సేమ్ దీంట్లో ఇంకో కేటగిరీ చూడాలనుకుంటే లైక్ మాయిశ్చరైజర్స్ కానీ, సన్ స్క్రీన్స్ కానీ చూడాలనుకుంటే కామెంట్స్‌లో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియో వాటి గురించి చేస్తాను. అండ్ వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు ఏదో ఒకటి నచ్చే ఉంటుంది కదా! సో, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అలానే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో వీడియోలో కలుద్దాం. బాయ్.